హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఆలు టమాటో కర్రీ తయారు చేసుకుందాం. ఇది రైస్లోకి అలాగే రోటీకి చాలా బాగుంటుందండి. చాలా సింపుల్ కర్రీ తయారు చేసుకోవడం, అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని ఒక్క 5 స్పూన్లు ఆయిల్ వేసి, ఆయిల్ కూడా వేడైన తర్వాత ఒక 3 ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకుని నిలువుగాను సన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుని పచ్చిమిరపకాయలు ఒక్క 2 ఇలా నిలువు కట్ చేసుకుని వేసుకొని ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలను కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేయడం వల్ల తొందరగా వేగుతున్నట్టు ఉల్లిపాయ. అలాగే ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని గ్యాస్ మీడియంలో పెట్టి మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే ఉల్లిపాయ మాడిపోద్ది. ఇలా ఒకసారి మూత తీసి ఉల్లిపాయ చూడండి చక్కగా వేగిపోయింది. ఇలా కలర్ మారింది, చక్కగా ఉల్లిపాయ వేగిపోయింది. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు ఫ్రెష్గా ఉన్నది వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది. నిలవ ఉన్నది వేయకండి, ఫ్రెష్గా ఉన్నది వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకొని అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత ఒక్క 2 టమాటాలు ఇలా ముక్కలు కట్ చేసుకుని వేసుకొని మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని మధ్యలో కలుపుతూ ఉండాలి. టమాటా కూడా చక్కగా వేగిపోయింది. ఇలా టమాటా బాగా వేగిన తర్వాత ఇందులో మనం ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే సరిపోయినంత సాల్ట్, కారం 1 స్పూను, ఈ 3 వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత కలుపుకొని ముందుగా నేను 1/2 కేజీ బంగాళదుంపలు తీసుకొని చక్కగా కడిగి ఉడికించుకున్నాను. పైన పొట్టు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ బంగాళదుంపల్లో వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలపండి. ఉప్పు కారం అన్నీ పట్టేలాగా గ్యాస్ని చిన్న మంట మీద పెట్టుకొని చక్కగా అంతా కలిసేలా కలపండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో మనం 1 గ్లాస్ వాటర్ వేసుకుందాం. ఎక్కువ వేయక్కర్లేదు, బంగాళదుంప మనకి ఎలాగో ఉడికిపోయింది కదా, అందుకు 1 గ్లాస్ వాటర్ వేసుకుని ఒకసారి అంతా కలపండి. ఇలా కలిపిన తర్వాత గ్యాస్ని మనం మీడియంలో పెట్టుకుని మూత పెట్టుకుని ఉడికించుకోండి. చక్కగా మూత తీసి మనకి కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఒకసారి కలిపి చూద్దాం. చూడండి ఈ విధంగా ఉన్నప్పుడే మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడుతుంది. ఇది రైస్లోకి బాగుంటుంది, అలాగే రోటీకి కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్ అండి కర్రీ, అలాగే రుచి కూడా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.